హాయ్ పిల్లలు, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనము 5వ తరగతి గణిత పాఠ్యపుస్తకంలోని 8th చాప్టర్ ఫ్రాక్షన్స్ భిన్నాలు ఈ చాప్టర్లో మొదటి భాగం నేర్చుకుందాము. ఇంతకుముందు చాప్టర్స్ వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ ఇక్కడ ఐకార్డులో ఇస్తాను, చూడండి. మీరు ఆల్రెడీ ఫ్రాక్షన్స్ గురించి కింది తరగతిలో నేర్చుకున్నారు కదా. 4వ తరగతిలో కూడా మీరు భిన్నాల గురించి నేర్చుకున్నారు కదా. ఒకసారి ఆ వీడియో కూడా ఇక్కడ ఐకార్డులో ఇస్తాను, చూసి ఈ వీడియో చూడండి. హేమ అండ్ గోపి ఆర్ స్టడీయింగ్ క్లాస్ 5 అండ్ క్లాస్ 3 రెస్పెక్టివ్లీ. వన్ సండే దే ఆర్ ప్లేయింగ్ ఎ గేమ్ అష్టాచెమ్మ. అబ్జర్వ్ ద గేమ్ బోర్డ్. హేమ మరియు గోపీలు వరుసగా 5వ తరగతి 3వ తరగతి చదువుతున్నారు. హేమ 5వ తరగతి, గోపి 3వ తరగతి చదువుతున్నారు. ఒక ఆదివారం వాళ్ళిద్దరూ అష్టాచెమ్మ ఆడుతూ అష్టాచెమ్మ ఆట బోర్డును పరిశీలిస్తున్నారు. ఇది చూసారా ఎప్పుడైనా? ఇలాంటి బోర్డుని మీరు ఆడుకునేటప్పుడు పల్లెటూళ్ళల్లో ఆడుతూ ఉంటారు. కరెక్ట్గా ఇలా ఉండదు, కానీ మా ఊర్లో కూడా ఇలాంటి గేమ్ ఆడతారు. దాన్ని బారాకట్ట అనేవాళ్ళు మా ఊర్లో. మీలో కూడా ఏదైనా వేరే పేరుతో పిలుస్తారు ఇట్లాంటి గేమ్స్ని. ఇక్కడ ఒకసారి చూడండి, బోర్డు ఎలా ఉంది. బోర్డు గడులు గడులు గీసి, గడుల్లో కొన్ని గడులకి ఇంటూ మార్కు, కొన్ని గడుల్లో 0 మార్కు ఉన్నాయి కదా. ఇలాంటి గడులతో ఒక మొత్తం బోర్డు గీసి దాంట్లో అష్టాచెమ్మ ఆడతారు. ఈ బోర్డులో మొత్తం ఎన్ని గళ్ళు ఉన్నాయి? హౌ మెనీ టోటల్ సెల్స్ ఆర్ దేర్? అష్టాచెమ్మ ఆట బోర్డులో మొత్తం ఎన్ని గళ్ళు ఉన్నాయి చెప్పండి. 1 2 3 4 5. నిలువుగా 5 వరుసలు ఉన్నాయి కదా. అడ్డంగా 1 2 3 4 5. అడ్డంగా కూడా 5 వరుసలు ఉన్నాయి. నిలువుగా 5 వరుసలు, అడ్డంగా 5 వరుసలు కదా. నిలువుగా 5 వరుసలు, అడ్డంగా 5 వరుసలు కదా. ఇలా ఉన్నవి నిలువుగా 5 ఉన్నాయి, ఇలా అడ్డంగా 5 ఉన్నాయి. అంటే మొత్తం ఎన్ని గళ్ళు ఉన్నట్టు? దీనికి మీరు మొత్తం గళ్ళు లెక్క పెట్టాల్సిన అవసరం లేదు కదా. నిలువుగా 5 గళ్ళు, అడ్డంగా 5 వరుసలు ఉన్నాయంటే మొత్తం అయినప్పుడు 5 × 5 25 కదా. మీరు ఇది కూడా కింది తరగతిలో నేర్చుకున్నారు. మొత్తం ఎన్ని గళ్ళు అంటే నిలువు వరుసలు ఇంటూ అడ్డు వరుసలు కదా. మొత్తం గళ్ళు 25 అంటే 25 గళ్ళు ఉన్నాయి. వాట్ టైప్ ఆఫ్ సెల్స్ ఆర్ దేర్? ఏ రకాల గడులు అందులో ఉన్నాయి? ఏ రకాలు ఉన్నాయి గడులు? 3 రకాలు ఉన్నాయి మొత్తం కదా. కొన్ని గడులు ఖాళీగా ఉన్నాయి. ఖాళీగా ఉన్న గడులు, గడి లోపల ఇంటూ మార్క్ ఉన్న గడులు, అలాగే గడి లోపల 0 మార్క్ ఉన్న గడులు. మొత్తం 3 రకాల గడులు ఉన్నాయి కదా. హౌ మెనీ సెల్స్ ఆర్ మార్క్డ్? గుర్తులు ఉంచిన గడులు ఎన్ని ఉన్నాయి? గుర్తులు ఉంచిన గడులు మొత్తం చూడండి. 1 2 3 4 5. ఇంటూ మార్క్ ఉన్నవి 5 ఉన్నాయి. 0 మార్క్ ఉన్నవి 1 2 3 4. 0 మార్క్ ఉన్నవి 4 ఉన్నాయి కదా. ఇప్పుడు ఇక్కడ చెప్పండి, నంబర్ ఆఫ్ ఇంటూ మార్క్డ్ సెల్స్ ఎన్ని? 5. ఈ గుర్తున్న గడులు 5. నంబర్ ఆఫ్ 0 మార్క్డ్ సెల్స్ 4. ఈ గుర్తు ఉన్న గడుల సంఖ్య 4. అసలు ఏ గుర్తు లేని ఖాళీగా ఉన్నవి 1 2 అలా లెక్క పెట్టాలా? అవసరం లేదు కదా. మనకు ఆల్రెడీ 25 అని టోటల్ తెలుసు. దాంట్లో ఈ మార్క్ ఉన్నవి 5, ఈ మార్క్ ఉన్నవి 4. మొత్తం కలిపితే ఈ రెండు 9. ఏదో ఒక గుర్తున్నవి 9 అయితే గుర్తు లేనివి ఎన్ని అవుతాయి? మొత్తం గడుల్లో గుర్తున్నవి తీసేస్తే గుర్తు లేనివి మిగతావే కదా. అంటే -9.
25లో 9 తీసేస్తే 15లో 9 పోతే 6, ఈడ 1 ఉంటుంది, 16 గళ్ళు ఖాళీగా ఉన్నవి, ఏ గుర్తులు లేనివి. మీరు లెక్క పెట్టద్దండి, ఇలా చెయ్యండి, సరేనా? ఖాళీగా ఉన్న గళ్ళు తెలియాలంటే గుర్తులున్న గళ్ళని మొత్తం గళ్ళల్లోంచి తీసేసాం. సరే, ఇప్పుడు ఖాళీగా ఉన్న గళ్ళు 16, మొత్తం గళ్ళు 25 కదా. కెన్ యూ రైట్ ఫ్రాక్షన్ పార్ట్ ఆఫ్ మార్క్డ్ సెల్స్ అండ్ అన్మార్క్డ్ సెల్స్? గుర్తు ఉన్న గడులు, ఏ గుర్తులు లేని గడులను మొత్తం గళ్ళ సంఖ్యతో భిన్న భాగం రాయగలవా? అంటే భిన్న రూపంలో వాటిని రాయగలరా? మీరు ఆల్రెడీ కింద తరగతిలో నేర్చుకున్నారు కదా, భిన్న రూపంలో రాయాలి అంటే ఎలా రాస్తాం? మొదటగా ఈ గుర్తు ఉన్నవి ఎన్ని వచ్చాయి మనకి? ఆ గుర్తున్నవి 5, మొత్తం గళ్ళు 25 కదా. మొత్తం గళ్ళల్లో ఈ గుర్తున్నవి 5 అని భిన్న రూపంలో రాయాలి, అంతే కదా. మనకి భిన్నంలో లవం ఉంటుంది, హారం ఉంటుంది. హారం ప్లేస్లో మనము మొత్తం సంఖ్య రాస్తాం. మొత్తం గళ్ళ సంఖ్య 25. లవం ప్లేస్లో మనం వేటినైతే పరిగణలోకి తీసుకుంటున్నామో వాటిని మాత్రమే రాస్తాం కదా. మీరు కింది తరగతుల్లో గుర్తుంది కదా, మనం వేటిని పరిగణలో తీసుకుంటున్నాం? ఈ గుర్తున్నవి, ఆ గుర్తున్నవి 5 ఉన్నాయి కదా, కాబట్టి 5ని పరిగణలోకి తీసుకుంటున్నాం. అంటే లవం ప్లేస్లో మనం పరిగణలోకి తీసుకుంటున్న సంఖ్య, హారం ప్లేస్లో మొత్తం గళ్ళ సంఖ్య, ఈ విధంగా భిన్న రూపంలో రాస్తాం. అదేవిధంగా ఈ గుర్తు 0 గుర్తున్నవి కూడా అదే విధంగా రాస్తాం. మొత్తం గళ్ళ సంఖ్య హారం ప్లేస్లో 25, మనం పరిగణలోకి తీసుకుంటున్నది ఈ గుర్తున్నవి, ఆ గుర్తున్నవి 4 కదా ఉన్నాయి, కాబట్టి లవం ప్లేస్లో 4. ఫ్రాక్షన్ పార్ట్ ఆఫ్ అన్మార్క్డ్ సెల్స్, ఏ గుర్తు లేనివి, ఇది కూడా అంతే. 25 మొత్తం గళ్ళ సంఖ్య, ఏ గుర్తు లేని గళ్ళు 16, మనం పరిగణలో తీసుకుంటున్నవి 16 కాబట్టి అవి అన్మార్క్డ్ సెల్స్ని 16/25 అని రాస్తాం. అబ్జర్వ్ దీస్ ఫ్రాక్షన్స్: 5/25, 4/25, 16/25, 5/25, 4/25, 16/25. ఈ 3 భిన్నాలని చూస్తే మీకు ఏదైనా గుర్తొస్తుందా? ఏంటి? రైట్, ఈ 3 కూడా లైక్ ఫ్రాక్షన్స్, ఈ 3 కూడా సజాతి భిన్నాలు. ఎందుకంటే హారాలు సమానంగా ఉన్నాయి కదా, హారములు అన్ని సమానంగా ఉంటే అన్ని భిన్నాలకి వాటిని సజాతి భిన్నాలు అంటాం కదా. మీరు ఆల్రెడీ ఇంతకుముందు నేర్చుకున్నారు టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్, భిన్నాలు, వాటిలో రకాలు కదా. ఏ నేర్చుకున్నారు? సజాతి భిన్నాలు, విజాతి భిన్నాలు కదా. అలాగే యూనిట్ భిన్నాలు, వీటి గురించి కూడా నేర్చుకున్నారు కదా. సజాతి భిన్నాలు అంటే హారములు అన్నీ సమానంగా ఉన్నవి సజాతి భిన్నాలు, హారములు సమానంగా లేనివి విజాతి భిన్నాలు. యూనిట్ భిన్నాలు అంటే యూనిట్ భిన్నాల్లో లవం ఎప్పుడు 1గానే ఉంటుంది. 1/5, 1/15, 1/25, 1/4, 1/3, ఇలా హారం ఏదైనా ఉండొచ్చు కానీ లవం మాత్రం 1. అలా ఉంటే అవి యూనిట్ భిన్నాలు. ఇవి నేర్చుకున్నారు కదా మీరు ఆల్రెడీ. ఇప్పుడు ఒకసారి ఈ పట్టిక చూడండి. ఇక్కడ ఒక ఫ్రాక్షన్ ఇచ్చారు 5/25. దాంట్లో న్యూమరేటర్ లవం ఎంత? 5. డినామినేటర్ హారం ఎంత? 25. 25 కన్నా 5 చిన్నదా పెద్దదా? రిలేషన్ బిట్వీన్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్, లవము హారాల మధ్య సంబంధం ఏంటి? 5 అనేది అంటే లవం అనేది హారం కన్నా చిన్నది కదా. 5 less than 25. అలాగే నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ భిన్నము 4/25.
దీనిలో న్యూమరేటర్ లవం వచ్చేసి 4, డినామినేటర్ హారం వచ్చేసి 25. ఇక్కడ కూడా లవము 4 అనేది లెస్ దాన్ 25 కదా, హారము లవము కన్నా పెద్దగా ఉంది కదా. మళ్ళీ 16/25, ఇందులో లవము 16, న్యూమరేటర్ 16, డినామినేటర్ 25, హారము 25. ఇక్కడ కూడా లవము హారం కన్నా చిన్నది. 16 ఈజ్ లెస్ దాన్ 25. మళ్ళీ 10/13, ఇందులో కూడా లవము 10, హారము 13 అంటే 10 లెస్ దాన్ 13, 10 లెస్ దాన్ 13, లవము హారం కన్నా చిన్నది. మళ్ళీ 13/15, ఇక్కడ లవము 13, హారము 15, లవము ఇక్కడ కూడా హారం కన్నా చిన్నది కదా. Here in all fractions the numerator is less than the denominator. ఈ అన్ని భిన్నాలు వీటన్నింటిలో కూడా మనకి లవం అనేది హారం కన్నా చిన్నదే ఉంది కదా. ప్రతి దాంట్లోనూ లవము హారం కన్నా చిన్నదే. లవములన్నీ హారం కంటే తక్కువగా ఉన్నాయి వీటన్నిటిలో. ఫ్రాక్షన్స్ హ్యావింగ్ న్యూమరేటర్ less than the denominator are called proper fractions. Proper fractions. హారము కన్నా లవము చిన్నదిగా గల భిన్నాలను క్రమ భిన్నాలు అంటారు. హారం కన్నా లవము చిన్నదిగా ఉంటే ఆ భిన్నాలని క్రమ భిన్నాలు అంటాం. ఇక్కడ మనకి 5/25, 4/25, 16/25, 10/13, 12/15 ఆర్ ప్రాపర్ ఫ్రాక్షన్స్. ఇవన్నీ కూడా క్రమ భిన్నాలు కదా. అన్నింట్లోనూ లవము కన్నా హారం పెద్దగానే ఉంది కాబట్టి ఇవన్నీ క్రమ భిన్నాలు, ప్రాపర్ ఫ్రాక్షన్స్. ఇప్పుడు మీరు ఒక యాక్టివిటీ ఇచ్చారు, చేయండి. కలెక్ట్ టుడేస్ క్లాస్ వైజ్ అటెండెన్స్ అండ్ ఎంటర్ ఇన్ దిస్ టేబుల్. ఈరోజు ప్రతి తరగతి యొక్క నమోదు, హాజరు తీసుకొని పట్టికలో రాయండి. ప్రతి క్లాస్లోనూ ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, థర్డ్ క్లాసు, ఫోర్త్ క్లాసు, ఫిఫ్త్ క్లాస్, మీరు ప్రతి క్లాస్కి సంబంధించి అక్కడ నమోదు అయిన అంటే బుక్లో ఎంతమంది ఉన్నారు స్టూడెంట్స్, బుక్లో అటెండెన్స్ బుక్ ఉంటుంది కదా, అటెండెన్స్ బుక్లో రోల్ ఎంతమంది అయ్యారు, నమోదు చేయబడింది ఎంతమందిని, అంటే మీకు మొత్తం క్లాస్లో ఎంతమంది ఉంటారు మీ క్లాస్కి, 1వ క్లాస్కి, 2వ క్లాస్కి, 3వ క్లాస్కి, 4వ క్లాస్కి, 5వ క్లాస్కి. దాంట్లో ఈరోజు ప్రజెంట్ అయిన వాళ్ళు ఎంతమంది, అంటే ఈరోజు క్లాసుకు వచ్చిన వాళ్ళు ఎంతమంది అన్నది ఈ కాలంలో రాయండి. మొదటి కాలంలో మొత్తం అటెండెన్స్ బుక్లో ఎంతమంది ఉంటారు, దాంట్లో ప్రజెంట్ అయిన వాళ్ళు ఇక్కడ, ఆ రెండింటిని భిన్న రూపంలో రాయాలి. ఆ తర్వాత ఈజ్ ఇట్ ప్రాపర్ ఫ్రాక్షన్, అదొక క్రమ భిన్నమా, మీరు ఇక్కడ రాసిన ఫ్రాక్షన్ అనేది ఇక్కడ వచ్చిన భిన్నము క్రమ భిన్నమా కాదా అన్నది ఇక్కడ రాయాలి, ఎస్ ఆర్ నో. ఇక్కడ చివరిలో అన్ని క్లాసుల టోటల్, మొత్తం అన్ని క్లాసుల అటెండెన్స్ బుక్లో ఎంతమంది ఉన్నారు ఆ టోటల్, మొత్తం అన్ని క్లాసుల్లో ఎంతమంది ప్రెజెంట్ అయ్యారు ఆ టోటల్, తర్వాత మీకు భిన్నాల సంకలనం తెలుసు కదా ఆల్రెడీ, ఆ మొత్తం ఇక్కడ. ఇప్పుడు ఇది కూడా క్రమ భిన్నమా కాదా, ఇక్కడ వచ్చింది కూడా క్రమ భిన్నమా కాదా, ఎస్ ఆర్ నో ఇక్కడ రాయండి. హింట్ ఒకటి ఇచ్చారు చూడండి, టేక్ రోల్ యాజ్ డినామినేటర్ అండ్ ప్రెజెంట్ యాజ్ న్యూమరేటర్. హాజరును లవంగాను, నమోదును హారంగాను తీసుకోండి. అంతే కదా, మీకు ఆల్రెడీ భిన్న రూపంలో రాయాలంటే ఎలా రాయాలో తెలుసు కదా. భిన్న రూపంలో రాయాలన్నప్పుడు హారం ప్లేస్లో మొత్తం విలువ రాస్తాం కదా, మొత్తం విలువ.
లవం ప్లేస్లో మనం ఏదైతే పరిగణలోకి తీసుకుంటున్నామో ఆ విలువ మాత్రమే రాస్తాం కదా. అంటే మొత్తం విలువ ఏమవుతుంది? రోలా ప్రెజెంటా? రైట్. అటెండెన్స్ బుక్లో ఎంతమంది రోల్ అయ్యారో అంతమందిది మొత్తం అవుతుంది కదా. ఈ విలువ అనేది మొత్తం కిందికి వస్తుంది. ఆ క్లాస్లో మొత్తం ఎంతమంది ఉండాలి అన్నది ఇది. ప్రెజెంట్ ఆ రోజు హాజరైన వాళ్ళు ఎంతమంది అన్నది ఇది. అంటే రోల్ కింద వస్తుంది, మొత్తం విలువ హారంలో వస్తుంది రోలు. దాని తర్వాత ప్రెజెంట్ అయిన వాళ్ళ విలువ ఇక్కడ వస్తుంది లవం ప్లేస్లో కదా. న్యూమరేటర్ ప్లేస్లో ప్రెజెంట్ కౌంట్, డినామినేటర్ ప్లేస్లో రోల్ కౌంట్ వస్తుంది. ఈ హింట్ ఉపయోగించి మీరు ఈ భిన్నాలన్నీ చేయండి, ఈ యాక్టివిటీ కంప్లీట్ చేయండి. సెకండ్ యాక్టివిటీ అబ్జర్వ్ 4x4 గ్రిడ్. ఇక్కడ ఒక 4x4 4 అడ్డు వరుసలు 4 నిలువు వరుసలు ఉన్న ఒక గ్రిడ్ ఇచ్చారు. దాన్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. రైట్ ఫ్రాక్షన్స్ ఫర్ రెడ్, గ్రీన్ అండ్ వైట్ కలర్డ్ పార్ట్స్. ఇక్కడ మనకి గ్రిడ్లో 3 రంగుల గడులు ఉన్నాయి, ఎరుపు, ఆకుపచ్చ మరియు తెలుపు. ఈ గల్లకు సరిపడే భిన్నాలను రాయండి అన్నారు. ఈ యాక్టివిటీ కూడా కంప్లీట్ చేయండి మీరు. చేశారు కదా. ఇప్పుడు చూద్దాం. ఫ్రాక్షన్ ఆఫ్ రెడ్ పార్ట్. ఎరుపు రంగు ఉన్న భాగాన్ని సూచించే భిన్నము ఎలా రాస్తాము తెలుసు కదా ఆల్రెడీ. మనము డినామినేటర్ హారం ప్లేస్లో మొత్తం గల్ల సంఖ్య, లవం ప్లేస్లో మనం ఏవైతే కన్సిడర్ చేస్తున్నామో ఆ గల్ల సంఖ్య కదా. మొదటగా మొత్తం గల్ల సంఖ్య కనుక్కోవాలంటే ఇది 4x4 గ్రిడ్. అంటే మొత్తం గల్లు 4 అడ్డు వరుసలు 4 నిలువు వరుసలు, అంటే మొత్తం గల్లు 4 4 16. అంటే మొత్తం గల్ల సంఖ్య 16. ఇప్పుడు మనం ఏవి కన్సిడర్ చేస్తున్నాం అన్నది పైన రాయాలి లవం ప్లేస్లో. కాబట్టి ఇక్కడ మొదట ఎరుపు రంగు భాగానికి కింద హారాన్ని రాసేద్దాం. తర్వాత ఎరుపు రంగు గల్లు ఎన్ని ఉన్నాయి అసలు? 1 2 3 3 ఉన్నాయి. అంటే దాన్ని భిన్న రూపంలో రాస్తే 3/16. అలాగే ఫ్రాక్షన్ ఆఫ్ గ్రీన్ పార్ట్. ఆకుపచ్చ రంగు భాగానికి కూడా మొత్తం గల్లు హారంలో రాయాలి. ఆకుపచ్చ రంగులో ఉన్న గల్లు ఎన్ని? 1 2 3 4. అది న్యూమరేటర్ ప్లేస్లో రాయాలి, లవం ప్లేస్లో. తర్వాత ఫ్రాక్షన్ ఆఫ్ వైట్ పార్ట్. తెలుపు రంగు గల భాగాన్ని సూచించే భిన్నము. దీనికి కూడా మొత్తం గల సంఖ్య 16 హారంలో రావాలి. తర్వాత తెలుపు రంగులో ఉన్న గల్లు ఎన్ని అంటే చేయాల్సిన అవసరం లేదు. ఎరుపు రంగువి, ఆకుపచ్చ రంగువి తీసేస్తే మిగతావి తెలుపు రంగు కదా. ఎరుపు రంగు 3, ఆకుపచ్చ రంగు 4, అంటే మొత్తం 7. 16లో 7 తీసేస్తే 9. కాబట్టి 9 గల్లు తెలుపు రంగులో ఉన్నాయి కదా. ఈ భిన్నాలను గురించి నువ్వేం చెప్పగలవు చెప్పండి. 3/16, 4/16, 9/16. ఈ 3 భిన్నాలని చూస్తే నువ్వేం చెప్పగలవు? ఈ 3 కూడా సజాతి భిన్నాలు, ఎందుకంటే హారాలు సమానంగా ఉన్నాయి. ఈ 3 కూడా క్రమ భిన్నాలు, ఎందుకంటే లవము హారం కన్నా చిన్నగానే ఉంది కదా. ప్రతి దాంట్లోనూ లవము హారం కన్నా చిన్నగా ఉంది. కాబట్టి 3 సజాతి భిన్నాలు, అలాగే క్రమ భిన్నాలు. ఇది మనం చెప్పగలం.